మావా ఎంతైనా బల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబల్లు. నాజుకైన నా బోటోడికి దిన ఒక నరకం, యాడో లేదు లోపం. ఫ్రెండ్స్, వీడియోకి ఒక అయితే చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు కూడా సింపుల్గా అయితే మీకు ఫోటో పెట్టుకొని త్రీ డీ లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు 2 అప్లికేషన్స్ అయితే కావాలి, పిక్సార్ట్ ఇంకా అలర్ట్ మోషన్. ఈ రెండు అయితే మీరు ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ వీటి నేమ్స్ అయితే సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ ఏం చేశారంటే మీరు ప్లస్ అగ్రిమెంట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ ఎడిటే ఫోటో అవుతుంది కదా, దీని మీద అయితే ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. మనకు ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సింపుల్ ఏమన్నా ఇంకేమన్నా అరేంజ్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ అరేంజ్మెంట్ ట్యాప్ చేసి నేను ఇక్కడైతే ఈ కొంచెం అయితే అరేంజ్ అయితే చేస్తున్నాను. చూడండి, అరేంజ్మెంట్ ట్యాప్ చేసి ఇటు పెట్టేసుకొని లైట్గా అరేంజ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా మన ఇలాంటివి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు అడ్జస్ట్మెంట్ అయితే నీట్గా అయిపోయింది. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ మీద ట్యాప్ చేసి సేవ్ ఐకాన్ ట్యాప్ చేసి సేవ్ యాజ్ పిక్చర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చి అలర్ట్ మోషన్ అయితే యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇప్పుడు మనకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే వెళ్ళండి. ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత నేను బీట్ మార్క్ ఇంకా లిరికల్ ప్రీసెట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. డైరెక్ట్ మీకు అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇది కెమెరా, ఇది క్యామ్ అని ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే క్యామ్ అయితే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇట్లా బ్యాక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తుంది అయితే కెమెరా, నేను కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. ఫస్ట్ మనం కెమెరా మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఆరో మార్క్ మీద అయితే ఫస్ట్ కొంచెం కీ ఫ్రేమ్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా ఉండేది 0 ఉంటే నేను ఇలా 18 అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా 18 ఉన్నప్పుడు ఇలా స్లో అయితే ఇలా అయితే వచ్చేస్తుంది సింపుల్గా. సో ఈ కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనం కీ ఫ్రేమ్తోనే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా కీ ఫ్రేమ్తో జూమ్ అవుట్ ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కెమెరా అయితే నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే మెయిన్ పాయింట్ మనకు ఫస్ట్ ఫోటో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ అగ్రిమెంట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు రిమూవ్ చేసుకోరు కదా ఇందాక, ఆ రిమూవ్ అయితే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేనైతే పిక్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అప్లై సెగ్మెంట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాడ్ అయితే అయిపోయింది. సింపుల్గా చూడండి, మీరు కూడా మీరు రిమూవ్ చేసుకున్న ఇందాక మనం పిక్స్ అట్లా రిమూవ్ చేసుకున్న పిక్ అయితే యాడ్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడైతే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ అయితే లాస్ట్ దాకా అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లిరిక్స్ అయితే యాడ్ అయితే చేయాలి. సో అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్ అయితే రండి. ఇక్కడ లిరికల్ ప్రీసెట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇక్కడ కొన్ని లిరిక్స్ అయితే ఉంటాయి. అదే మాకు సాంగ్ దగ్గర లిరిక్స్ నేను ఆల్రెడీ లిరిక్స్ అని అయితే రాశాను. మీరు ఏం చేస్తారంటే ఇది సింపుల్గా లిరిక్స్ని ఇక్కడ ఫస్ట్ లిరికల్ మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి అన్నీ కూడా ఇలా అయితే ట్యాప్ అయితే చేయాలి. సో ఇలా అన్ని టిక్ మార్క్తో ఇట్లా కాపీ అయితే చేసుకోండి. టిక్ మార్క్ అయితే చేయండి అన్ని, నేను చెప్తాను కాపీ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి కాపీ 34 లేయర్స్ అయితే కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ మీద ట్యాప్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకొని
ఇక్కడ మళ్ళీ సేమ్ దీంట్లో ట్యాప్ చేసి పేస్ట్ 34 లేయర్స్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మనకైతే ఇలా ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మామ ఎంతైనా అనే ఒక లిరిక్ అయితే ఉంది కదా, దీని అయితే ఫోటో కిందకి అయితే తీసుకురండి. ఇలా లిరికల్ పైన ట్యాప్ చేసి ఇలా ఫోటో కిందకి అయితే తీసుకురండి. చూడండి ఇప్పుడు మనకు ఎన్కిల్కి అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూడండి ఇలా ఎన్కిల్కి అయితే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిరిక్ కూడా మీరు ఎన్కిల్కి అయితే తీసుకురండి. సేమ్ ఇలా పిఎన్జీ కిందకి అయితే తీసుకురండి. సేమ్ ఇలా పిఎన్జీ కిందకి అయితే తీసుకురండి. కొన్ని అడ్జస్ట్మెంట్ అయితే ఉంటాయి లిరిక్స్కి, అవి అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. సో ఇవైతే పైనకే ఉంటాయి, ఎందుకంటే సైడ్కి మనం ఫోటో సైడ్కి ఉన్నాయి కాబట్టి లిరిక్స్ అయితే సైడ్కే ఉంటాయి. సో ఇలా కొన్ని సైడ్కి అయితే ఉంటాయి. ఓకే, ఇది కూడా సైడ్. ఇప్పుడు మనం ఫోటో మీద వచ్చే లిరిక్ని అయితే కిందికి అయితే తీసుకురావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని పిఎన్జీ కిందకి అయితే తీసుకొద్దాం. ఇలా సింపుల్గా ఇలా పిఎన్జీ కిందకి అయితే తీసుకురండి. ఇప్పుడైతే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇదంతా ఓకే. ఇప్పుడు కొన్ని అయితే మళ్ళీ మనం పిఎన్జీ కిందకి అయితే తీసుకురావాలి. చూడండి ఇక్కడ ఫేస్ పైన ఉన్నాయి కాబట్టి కిందకి అయితే తీసుకురావాలి. ఇలా పిఎన్జీ కిందకి తీసుకొని చాలా లుక్ అయితే ఉంటుంది. ఒకసారి వీడియో అయితే ట్రై అయితే చేయండి. ఇలా తీసుకురండి. ఇప్పుడు ఇది ఓకే. సో ఈ రెండు కూడా మనం కిందకి అయితే తీసుకొద్దాం. ఇలా ఇప్పుడైతే లిరిక్స్ అయితే మనం మంచిగా నీట్గా యాడ్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాతకి మనకు ఫస్ట్ ఈ లిరిక్స్కి అయితే మనకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే లిరికల్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ దీనికైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చూడండి ఇప్పుడైతే పేస్ట్ ఎఫెక్ట్ చేసారు కదా. చూడండి ఇప్పుడైతే బ్లర్రింగ్ అయితే వచ్చి మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి కూడా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ కూడా పేస్ట్ ఎఫెక్ట్. మనం కింది లిరిక్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. కింద ఏదైతే లిరిక్ ఉందో ఆ లిరిక్ అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో ఇక్కడ ఇప్పుడు పిఎన్జీ కింద ఉంది కాబట్టి ఇక్కడ కూడా లిరిక్ అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇప్పుడు లిరికల్ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్, ఇక్కడ కూడా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సారీ, ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇప్పుడు కింద ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మీరైతే సింపుల్గా అయితే గుర్తుపెట్టుకోండి, కిందున్న పిక్ అయితే కిందున్న లిరికల్కి అయితే మీరైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇప్పుడు పైన ఇక్కడైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఫోటో పెట్టి అయితే ఎడిట్ అయితే చేయండి. ఇప్పుడు మనం కింద పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇప్పుడు మనము పైన లిరిక్ అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసాం కాబట్టి ఇప్పుడు కింద అయితే పేస్ట్ చేయాలి. చూడండి అదే చూపిస్తాను. ఇక్కడ ఈ పిక్ ఉంది కదా, ఇప్పుడు సెకండ్ లిరిక్. ఈ లిరిక్ అయితే ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను సింపుల్ షార్ట్ ఫేడెడ్ కొన్ని లిరిక్స్ అయితే మెయిన్గా యాడ్ చేశాను. ఇక్కడ రెడ్ మీద వైట్ చుక్కల లాగా అయితే వస్తుంది. చూడండి చాలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చూడండి ఇప్పుడు మనకు వైట్ అయితే మారిపోయింది నీట్గా. చూడండి ఇప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇలాగే అన్ని లిరిక్స్ కూడా మీరు పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇలా అన్ని మీరైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. నేను ఎలాగైతే ఎడిట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగైతే ఎడిట్ అయితే చేసుకోండి. సింపుల్గా అయితే మీరు కూడా ఈ లిరికల్ వీడియో అనేది ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. ఇక్కడ కింద పేస్ట్ ఎఫెక్ట్. సో ఇప్పుడు పైన ఇక్కడ ఉంటుంది కాబట్టి
ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ పక్కన ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్, ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. చూడండి చాలా లుక్ అయితే ఉంటుంది ఎఫెక్ట్ అయితే. ఇక్కడికి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాలి. చూడండి ఎంత లుక్ అయితే ఉంటుందో లాస్ట్కి అయితే. చూడండి క్యామ్ అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి నేను ఒక ఫైర్ పార్టికల్ వీడియో అయితే ఇస్తాను, మీరైతే యాడ్ అయితే చేసుకోండి. మీ ఇష్టం, మీరైతే యాడ్ అయితే చేసుకోవాలంటే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ అగ్మెంట్ ట్యాప్ చేసి వీడియోకి వెళ్ళేసి ఈ ఫైర్ పార్టికల్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ ఉంది కదా, ఇది ఏం చేస్తారంటే దీని క్లిక్ చేసి 3 నిమిషాలకు వెళ్ళేసి మొత్తం ఇట్లా జూమ్ ఇన్ అయితే చేసుకోండి. సో పిక్ మొత్తం జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి దీనికి సౌండ్ ఆప్షన్ అనేది 0తో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాతకి బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి లైట్ అండ్కి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడైతే చూడండి ఈ ఫైర్ ఎఫెక్ట్ అనేది చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం. అది నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. చూడండి చాలా లుక్ అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చేసి దీన్ని కొంచెం అయితే మీరు ఇలా కట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు మొత్తం అయితే వీడియో అయితే మొత్తం ఎడిట్ అయితే అయిపోయింది. లిరిక్స్ అన్ని కూడా మనం పిఎన్జీ మొత్తం ఎడిట్ అయితే చేస్తాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసి మీకు ఎంత క్వాలిటీ పెట్టేసుకోవాలో అంత క్వాలిటీ, నేను 1080p పెడుతున్నాను, అంత క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో వస్తే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేసి ఇలాంటి 3D వీడియోస్ అయినా మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసి మీకోసం అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.